అంబేద్కర్ గురించి कोमरम भीम आसिफाबाद जिला पेंचकलपेट मंडलम अंबेडकर संघम आध्वर्यंलो भारत राज्यांग निर्माత ప్రపంచ మేధావి హక్కుల ప్రధాన గొప్ప సామాజిక ఉద్యమవేత్త మహోన్నత వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। తదనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ దళిత బహుజనులకు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారని, ముఖ్యంగా మహిళలకు అనేక హక్కులను కల్పించారని, అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుచుకోవాలని, ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అప్పుడే ఆయనకు ఘన నివాళి అర్పించిన వాళ్ళమవుతామని చెప్పారు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అస్తమించని సూర్యుడు, ఈ ప్రపంచానికి తను ఉన్నా లేకున్నా తన యొక్క జ్ఞానం ద్వారా, పుస్తకాల ద్వారా, సాహిత్యం ద్వారా ఈ ప్రపంచంలో తన యొక్క వెలుతుర్ని విరమజిమ్మ చేస్తున్నాడు, వెలుగులు ప్రసరిస్తున్నాయి। నేను ఈ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ ప్రజల సొమ్ముతోటి, ప్రజల పన్నులతోటి, ప్రజల ఓట్లతోటి ఏర్పడుతున్నాయి। అలాంటి ప్రజలకు భారత రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తున్న ప్రకారం అలాంటి ప్రజలకు హక్కుగా సేవలు అందించాలి। ప్రజలకు హక్కుగా సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సేవల హక్కు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి పౌర సేవల హక్కు చట్టం తీసుకురావాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవినయంగా విన్నవించుకుంటున్నాం। భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి।